ఇది హైదరాబాద్లోనే ఒక బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ విత్ కోకాపేట్ లేక్ వ్యూ అండ్ 100 మీటర్స్ టు ఓఆర్ఆర్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్మార్ట్ బ్రిక్ రియల్టర్స్. లెట్స్ స్టార్ట్ అవర్ హోమ్ టూర్. 9 ఫీట్ హైట్ అండ్ బయోమెట్రిక్ లాక్తో ఉన్న ఈ డోర్ మనకి గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది. డోర్ ఓపెన్ చేయగానే డ్రాయింగ్ రూమ్. ఇది 20 by 16 ఫీట్ వైడ్లో నార్మల్ సోఫా రూమ్ కాదు, ఇది ఫార్మల్ రిసీవింగ్ రూమ్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఈ ప్రాజెక్ట్ అండ్ ఫ్లాట్ గురించి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బిజినెస్ గెస్ట్స్ ఆర్ అకేషనల్ విజిటర్స్కి ఇది ఒక మంచి ప్లేస్ కూడా. వాళ్ళకి మీ బెడ్రూమ్ సైడ్కి అసలు లుక్ కూడా పడదు. ఇటు సైడ్కి చూస్తే ఒక చిన్న రూమ్ ఉంది. ఏంటి అంటే ఈ ఫ్లాట్లో ఇక్కడ మనకి డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్ ఉంది విత్ క్లోజ్డ్ డోర్. ఇందులో మనం కస్టమర్స్తో కాల్స్ తీసుకోవాలన్నా, కిడ్స్కి ఆన్లైన్ క్లాసెస్కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఆఫీస్ రూమ్ ఇంట్లోనే ఉంది కానీ ఇంటి మధ్యలో లేదు. పక్కన ఇంకొక స్మార్ట్ డీటెయిల్ మీ గెస్ట్ల కోసం విత్ వ్యానిటీ మిర్రర్ అండ్ పౌడర్ రూమ్. చిన్న ఫీచరే కానీ పెద్ద డిఫరెన్స్. గెస్ట్కి మీ పర్సనల్ బాత్రూమ్ యాక్సెస్ ఉండదు, కానీ హోటల్లో లాంజ్ వాష్రూమ్ లాగా క్లీన్, స్టైలిష్ అండ్ సపరేట్. ఇప్పుడు మనం ఫ్యామిలీ లివింగ్ సైడ్ వెళ్దాం. ఈ డోర్ మనకి కంప్లీట్ ప్రైవసీని ఇస్తుంది బై ఐసోలేటింగ్ ఫ్యామిలీ లివింగ్ రూమ్ అండ్ గెస్ట్ సిట్అవుట్. మీరు సైట్ విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అప్రిషియేట్ చేస్తారు. ఈ ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా కలుపుకొని మొత్తం 750 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. జనరల్గా చెప్పాలి అంటే హైదరాబాద్లో ఒక 2 BHKతో సమానం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్పెషాలిటీసే ఉంటాయి ఈ ఫ్లాట్లో. ఇటు సైడ్కి వైన్ బాటిల్ స్టోరేజ్ యూనిట్ కూడా. స్పేస్ ఎక్కువగా ఉంటే డిజైన్ ఐడియాస్ ఆర్ అన్లిమిటెడ్. ఇంకా ఇక్కడ 12 ఫీట్ సీలింగ్ హైట్ వల్ల మనం చూస్తున్న ఏరియా అంతా చాలా రూమీ అండ్ స్పేషియస్ గా కనిపిస్తుంది. ఈ డైనింగ్ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఫెస్టివల్ టైం ఆర్ రెగ్యులర్ డేస్ ఎప్పుడైనా ఈ ప్లేస్ రెడీ టు హోస్ట్. ఈవినింగ్ సన్సెట్ వ్యూ కోసం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. దాన్ని చూసే ముందు ఇటు సైడ్ ఉన్న బెడ్రూమ్స్ చూసేద్దాం. ఈ 4 BHK లేఅవుట్లో మనం చూస్తున్నది ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్. లైట్ కలర్ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ రూమ్కి వాకిన్ క్లాజెట్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నాయి. ఇలాంటి బెస్ట్ ప్రాజెక్ట్ టూర్స్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా డైనింగ్ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ సెకండ్ బెడ్రూమ్. ఇంతకు ముందు చూసిన రూమ్ లాగానే దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ స్పేషియస్ along with walk-in closet and attached bathroom. ఇది ఒక స్పెషల్ రూమ్ కూడా, ఎందుకంటే ఈ బెడ్రూమ్కి బ్యూటిఫుల్ బాల్కనీ వ్యూ. మనం ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాం కానీ వీఆర్ ఏబుల్ టు సీ ఎంటైర్ కోకాపేట్. ఇప్పుడు మనం ఈ ఇంట్లోనే ఒక ఇంట్రెస్టింగ్ లొకేషన్ చూడబోతున్నాం. అదే బిగ్ బాల్కనీ. ఇక్కడి నుంచి కోకాపేట్ లేక్ వ్యూ కనిపిస్తుంది. ఈవినింగ్ సన్సెట్స్ ఆర్ బికమ్ మెమరబుల్ హియర్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టవర్స్ కనిపిస్తున్నాయి. మీ ఆఫీస్ టవర్స్ కూడా ఇక్కడి నుంచే చూడొచ్చు. ఈ స్వింగ్ అయితే నా ఫేవరెట్. యాక్చువల్గా లగ్జరీ ప్రాజెక్ట్ అంటున్నాం కానీ ఒక ప్రాజెక్ట్ లగ్జరీ అవ్వాలంటే ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉండాలి అండ్ దాని లొకేషన్ ఎక్కడ ఉండాలి? ఫస్ట్ ప్రాజెక్ట్ స్కేల్ చూడండి. 5 acresలో ఓన్లీ 3 towers. ఇందులో మొత్తం 295 ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి. ఏ ఫ్లాట్ కూడా ఇంకో ఫ్లాట్ని డైరెక్ట్గా ఫేస్ చేయదు. ఈ కమ్యూనిటీలో ఫ్లాట్ సైజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ 5185 SFT నుంచి 9765 SFT వరకు ఉంటాయి. థర్డ్ టవర్లో ఫ్లాట్స్ అన్ని డూప్లెక్స్ కాన్ఫిగరేషన్లో ఉంటాయి విత్ లేక్ వ్యూ. గ్రౌండ్ లెవెల్ 80,000 స్క్వేర్ ఫీట్ కవర్డ్ ల్యాండ్స్కేప్, పోడియం స్టైల్ కార్ పార్కింగ్. ఇందులో ఎక్స్క్లూజివ్ డూప్లెక్స్ టవర్ కూడా ఉంది. ఇంకా 25 ఫీట్ లైఫ్ స్టైల్ లెవెల్, ఎలివేటెడ్ టెన్నిస్ కోర్ట్, వాటర్ బాడీ, అవుట్డోర్ లివింగ్, ప్లే ఏరియాస్. వీటితో పాటు 51,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్లో బ్యాంక్వెట్ హాల్, జిమ్, స్పా, మల్టిపుల్ స్విమ్మింగ్ పూల్స్, సీటింగ్ స్పేసెస్,
ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. లొకేషన్ ఎక్కడంటే కోకాపేట్. ఈ ప్లేస్ని కొంతమంది మ్యాన్హాటన్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్ అండ్ ఆఫీసెస్ టూ. సైట్ విజిట్లో ఇంకా డీటెయిల్గా చూద్దాం. లెట్స్ కంటిన్యూ అవర్ టూర్. ఇప్పుడు పూజా రూమ్ చూద్దాం. జనరల్గా లగ్జరీ ప్రాజెక్ట్స్లో పూజా రూమ్ జస్ట్ ఒక ఆఫ్టర్ థాట్గానే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం డెడికేటెడ్ స్పేస్ ఉంది. ఇప్పుడు కిచెన్. యాక్చువల్లీ కిచెన్స్ ప్లూరల్ ఎందుకు వాడాను అంటే ఇక్కడ 2 కిచెన్స్ ఉంటాయి. ఒకటి డ్రై కిచెన్, వెట్ కిచెన్. ఇది డ్రై కిచెన్ విత్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్. క్విక్ మార్నింగ్ రొటీన్స్కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ కూడా. మన ఇండియన్ కుకింగ్ స్టైల్కి వెట్ కిచెన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు మన బెడ్రూమ్ టూర్స్ని కంప్లీట్ చేద్దాం. అది కూడా మాస్టర్ బెడ్రూమ్ రివీల్ చేసే ముందు ఈ రూమ్ని చూద్దాం. ఇక్కడ చూపిస్తున్న ఇంటీరియర్స్ అన్నీ రిప్రజెంటేషన్కి మాత్రమే. యాక్చువల్ ఆఫరింగ్స్ని విజిట్లో తెలుసుకుందాం. ఈ థర్డ్ బెడ్రూమ్లో కూడా వాకిన్ క్లాజెట్కి సరిపడా స్పేస్ ఉంది, అలాంగ్ విత్ బాత్రూమ్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఫుల్ ప్రైవసీ ఎంట్రీలోనే ఉంటుంది. ఎలా అంటే ఈ వాల్ రూమ్ ఇన్సైడ్ వ్యూని కట్ చేస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో వుడెన్ ఫ్లోరింగ్ ఇస్తున్నారు. అలానే ఇక్కడ చూస్తే సిట్అవుట్కి స్పేస్ అండ్ ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ పట్టేంత స్పేస్. ఇలా ఇది ఒక పెద్ద సైజులో ఉన్న స్వీట్ రూమ్ కూడా అని అనొచ్చు. గెటింగ్ రెడీ రూమ్ సైడ్ వెళ్దాం. ఇది వాకిన్ క్లాజెట్ ఏరియా. ఫ్లోర్ టు సీలింగ్ హైట్తో వాకిన్ వార్డ్రోబ్స్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇక్కడ హిస్ సైడ్ అండ్ హర్ సైడ్ సపరేట్గా ఉంటాయి. మాస్టర్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది విత్ గ్లాస్ పార్టీషన్. ఈ ప్రాపర్టీ సైట్ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాపర్టీ అప్డేట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.